వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల కరెంటు లైన్లు వేశారు. లైన్ల దగ్గర అటు 10 మీటర్లు ఇటు 10 మీటర్లు ఉన్న మొత్తం చెట్లు నరికివేశారు. అవసరం ఉన్నా లేకున్నా నరికివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల మీద అలైన్మెంట్ వేస్తారు. R&B రోడ్డు స్థలం ఎక్కడి వరకు ఉందని కూడా వీరు గుర్తించరు. చెట్లను రక్షించాల్సిన బాధ్యత ఎస్టిమేట్ వేసే అధికారులకు గాని, కరెంటు స్తంభాలు నాటే అధికారులకు కానీ లేదు. అలాగే ప్రశ్నించే ప్రజలు కూడా లేరు, నాయకులు కూడా లేరు. మన దేశంలోని 2వ జిల్లాలో జీవిస్తున్నామని ఎప్పటికీ తెలుసుకుంటారో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై గౌరవ కలెక్టర్ చర్యలు చేపట్టాలని, వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ పోలీస్ అధికారులు సైతం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రకృతిని కాపాడాలని ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. చూసారా ఈ దారుణం? నిన్న కొత్త చెరువులో ఒక మహా చింతవృక్షాన్ని నరికేసి రోడ్డుపై పడేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు 30 అడుగుల దూరంలో లైన్ ఉందని చెప్పి ఒక పురాతనమైన మర్రి వృక్షాన్ని ఇలా నరికేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి? ఎలక్ట్రిసిటీ వల్ల ఈ జిల్లాలో దాదాపు ఒక 50 నుంచి 60 వేల చెట్లు మొదటి కన్నా నరికేశారు. వాళ్ళ రూల్ ఏంటంటే చెట్లు ట్రిమ్మింగ్ చేసుకోవాలి, వాళ్ళకి అడ్డం వస్తున్న కొమ్మలను ట్రిమ్మింగ్ చేసుకోవాలి. అలా కాకుండా దారుణంగా మిషన్లకు అందిన చోటికి నరికేస్తున్నారు. యాక్చువల్గా ఇది కూడా ఆ లైన్ దగ్గర ఏదైతే ఉందో అక్కడికి కట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం చేశారంటే అలా జరగదని ఇలా మొదటికి ఇలా చెట్లు వేయించారు, నరికేయించారు. ఇలా నరికేసుకుంటూ పోతే మీ భవిష్యత్తు, మీ పిల్లలు ఎలా జీవిస్తారు? ఈ చెట్లలో కొన్ని వేల జీవరాశులు జీవిస్తారు. ఎలా జీవిస్తారు? ఇది ఇచ్చే ఆక్సిజన్ కానీ, ఇది చేసే ఎకోసిస్టమ్ కానీ, ఇది చేసే టెంపరేచర్ బ్యాలెన్స్ కానీ మనుషులు చేయగలరా? కరెంట్ అవసరమే, కానీ దాన్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి లేకపోతే ఏదున్నా వ్యర్థమని సంబంధిత అధికారులు గుర్తించాలి. దీనిపైన విచారణ జరిపించి గౌరవ కలెక్టర్ గారు తక్షణమే రెవెన్యూ వాల్టా యాక్ట్ ప్రకారము సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.